సో, ఈ వీడియోలో అయితే మనం క్యాట్బాలో లోకల్ ఎక్స్‌ప్లోరింగ్ అండ్ దెన్ అక్కడి నుంచి రిటర్న్ కేబుల్ కార్ ట్రిప్ అండ్ ఫైనల్ డే ఇన్ వియత్నాంలో ఎలా జరిగిందో సో, గంట సేపు కేవ్ ఎక్స్‌ప్లోరింగ్ తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాం రిటర్న్ మన బుజ్జి బండేసుకొని లేక్ వ్యూ దగ్గరికి. సో లొకేషన్ బాగుందని ఇక్కడనే విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాం. ఏం చేస్తున్నావు రోడ్డు మీద? ఎందుకు ఇట్లా పడుకుంటున్నావు? బాగుంది. ఎందుకు కూర్చుంటున్నావు? చల్లగా ఉందని కాంక్రీట్ ఇంత మంచిగా ఉంటుంది. క్యాట్బా ఐలాండ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇందాక అక్కడ చూసారు ఏ మూమెంట్స్ ఉండవు, ఎక్కడ కావాలన్నా ఉండొచ్చు అనమాట. ప్రశాంతంగా ఉంది అక్కడ నేచర్. ఇందాక తర్వాత రిటర్న్ వచ్చాము అనమాట. ఇంకా ఈవినింగ్ రిటర్న్ అవ్వాలని. ఈ రెడ్ బస్ చూసారు, ఇలాంటి బస్సులు వస్తాయి సాయంత్రం మనకి పికప్కి. ఇంకా మా హోటల్ ప్యాకేజ్లో ఫ్రీ లెగ్ మసాజ్ ఉండే, హాట్ వాటర్లో వేసి పెడతారంట. దానికోసం వచ్చాం. బాగుంది ఇక్కడ అంబియన్స్ అయితే, చూడండి ఫ్రెష్ స్మెల్ ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. మా బస్ అయితే హోటల్ దగ్గరకు వచ్చింది. ఇది వీళ్ళ స్టాప్ అనమాట. మెయిన్ది క్యాట్బా వెంచర్స్ అని, క్యాట్బా ఎక్స్ప్రెస్ అని బస్సు వస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తారు. టైమింగ్స్ ఉంటే అవి చూసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం. Hope you understand about that. First of all, on behalf of our company Catba Express, the bus from Catba to Hanoi, I would like to say thank you very much for choosing our service. And సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఉంటుందన్నమాట. ఇది ఒక ప్యాకేజ్. ఈ కేబుల్ కార్ అక్కడ దాకా వియత్నాం సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ దింపుతుంది హాలాంగ్ బే రూట్లో. అక్కడి నుంచి ఇంకో బస్ వస్తుంది, లేదంటే ఫెరీ కూడా తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇది తీసుకుంటారు అందరూ. అండ్ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే నెక్స్ట్ డే ఇక్కడ టైఫూన్ వస్తుందంట, ఒకటి సైక్లోన్ టైఫూన్. అందుకని అన్ని క్యాన్సిల్ అయిపోయి యాక్టివిటీస్ అన్ని. అండ్ ఇప్పుడు అందరూ దీంట్లోనే వెళ్ళాలి. మాకైతే ముందే బుక్ చేసుకోవడం వల్ల ఇష్యూ లేకపోయి. కేబుల్ కార్ అయితే బాగుంది చాలు. బస్సులన్నీ ఇక్కడికే వస్తాయి అనుకుంటా, చూడు ముందర. Cái gà sông này, kia là sông này là đi ra này.
కనెక్టింగ్ అక్కడికి ఎండ్ అయిపోయింది చూడు ఆ టాప్ దగ్గర. మళ్ళీ తర్వాత ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బస్సు ఉంది. బస్సు ఉంది ఒకటి. సముద్రం ఉంటుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత రైడ్ అయిపోయి మా బస్ దగ్గరకు వచ్చేసాం దిగి. అక్కడ ఇక్కడ స్టాప్ ఓవర్ అనమాట. ఇక్కడ తినడానికి ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ అన్ని. యాజ్ యూజువల్ అన్ని స్నాక్స్. మేమైతే ఫ్రూట్స్ తీసుకున్నాం బెటర్ అని చెప్పి. మొత్తానికి 2 hours తర్వాత ఇంకా రీచ్ అయిపోయాం. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేయడానికి వెళ్ళాం. బోట్లో పెట్టి Need to try the spring roll. ఓకే లైక్ స్ప్రింగ్ రోల్. Yeah. Some coriander. Some carrot and mango and cucumber. And take one piece. And you roll it. ఓకే. సో ఇది చెఫ్ స్పెషల్ స్ప్రింగ్ రోల్ అనమాట. వాళ్ళు వచ్చి ఇట్లా అన్ని చేసిస్తారు. ఇది ఫేమస్ రెస్టారెంట్. ఇక్కడ అన్ని ఓల్డ్ క్వార్టర్ సైడే ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు గూగుల్లో చూసే రివ్యూస్. 40 మళ్ళీ తీయాలి లేదంటే దాన్ని. సో ఇంకా అలాగా అక్కడ ఫెస్టివల్ నైట్ అనమాట. ఫుడ్ స్ట్రీట్ అండ్ బియర్ స్ట్రీట్ అంతా అలా జోష్లో ఉన్నా. తర్వాత మేము ఇట్లా తిరుగుతూ ఉన్నాం రోడ్స్ మీద. లాస్ట్ డే కాబట్టి క్రేజీ ఉన్నాయి అయితే వైబ్ అంతా అంతా. అందరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆపోజిట్లో వెళ్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ వల్ల కన్ఫ్యూజన్ ఉండే అప్పుడప్పుడు. అటు ఇటు వెళ్ళిపోతున్నా. చూసుకొని ఉండాలి కొంచెం ప్రాక్టీస్ కోసం. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బన్మీ తిని వెళ్దాం అనుకున్నాం. సో బన్మీ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరుతాం. పొద్దున కూడా ఎంతమంది ఉన్నారు లైన్లో. ఒక్కో లేన్కి ఒక్కో సిగ్నల్ అవుతాడు చూడు ముందర. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా క్యాబ్ డ్రైవర్ దీని మీద అప్పుడు వరదలు వచ్చి నీళ్ళని వెళ్ళిపోయాయని చెప్పాడు.
అంటే ఇది దాటాలంటే ఒక్కొక్కరికి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి, అవి ఏవేవో స్టోరీలు చెప్పాడు. రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని. ఇంకొన్ని రోజులు అయితే గాలి పీలడానికి కూడా ట్యాక్స్ అని చెప్తాను. నేను ఇక్కడ కొత్త ఏం కాదని చెప్పేసరికి తర్వాత ఇంక సైలెంట్ అయిపోయాడు. సో ఇంకా మా రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసాం. కనెక్టింగ్ ఫ్లైట్ థాయిలాండ్ లో ఉంది కనెక్టింగ్. ఇంకా అక్కడ దిగి తినేసి వెళ్తాం. ఇదేంటి సాయి, పాడతాయి. పాడట్లేదే మరి, పాడట్లేదు, అది పాడట్లేదు, ఇది పాడట్లేదు. హైదరాబాద్ లో చికెన్ బిర్యానీలు తింటూ ఉండేవాడు. ఇక్కడ ఏం తింటున్నారో చూద్దాం. ఏం తింటున్నావు? ఏంటది? పచ్చిగడ్డి ఏమైపోయావు? లెగ్ పీస్ అనుకోని లాక్తుంది. అప్పటి నుంచి తిందే తిరుగుతున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదు. పైన టైఫూన్ ఉందని కిందనే వెళ్ళిపోతాను. అవును, వారం రోజులు అక్కడ ఫుడ్ తిన్నాక బాగుంది. ఇప్పుడు వచ్చేస్తుంది ఇండియన్ ఫుడ్.